హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను కీర్తి 100 రూపీస్ ఛాలెంజ్ చేస్తున్నాం. సో వస్తుంది నేను టైట్ అని చెప్పి ఇడ్లీ తీసుకుంటాను. ఈమె నన్ను ఎన్ని రోజుల తర్వాత కలిసింది తెలుసా? అసలు బాగుంటుంది. చిన్న తర్వాత మీరే చెప్పాలి, మనం చెప్పాలి అంతే. ఏమేమి కీర్తి ఆకలిస్తుందా? తిన్నావు దోశ? లేదు, ఇక్కడ ఫౌంటైన్ ఉంటుంది కదా ఒకటి, అది వెతుకు. సరే. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా? ఆల్రెడీ తమ్నేల్ చూసుంటారు కదా. సో ఇవాళ 100 రూపీస్ ఛాలెంజ్ చేస్తున్నాం. సో 100 రూపీస్తో డే అంతా ఎలా సర్వైవ్ అవుతామని చెప్పి చూస్ చేస్తున్నాం. సో మేము ఇక్కడ ఎస్వి ఇంటి దోశకు వచ్చాము. ఇక్కడ ఏ టిఫిన్ తీసుకున్నా 10 రూపీసే అనమాట. సో నౌ వీఆర్ డూయింగ్ ద టిఫిన్. లెట్స్ గో. నేను ఇడ్లీ తీసుకున్నా అండ్ కీర్తి దోశ తీసుకున్నా. సో 10 రూపీస్లో ఇంకా 90 రూపీస్ లెఫ్ట్. నేను టైట్ అని చెప్పి నాకు దోశ ఇష్టం కాబట్టి నేను దోశ తీసుకుంటా. డైట్ ఇక్కడ బ్లాగ్లో కూడా మెయింటైన్ చేస్తాను. బాగుంది టేస్ట్. సో 2 ఇడ్లీ జస్ట్ 10 రూపీస్కి మాత్రమే. ఇంట్లో ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది. చాలా బాగుంది. దోశ ఏంటా? నీ ఛానల్ నీది, నా ఛానల్ నాది. తొక్కేశారమ్మా లోకల్ పాలిటిక్స్. ఏం కాదమ్మా, తినొచ్చు. సేమ్ రేటే కదా రెండు. నా ఛానల్ నేనని చెప్పిన. ఎండ్ ఆఫ్ ది వరకు ఇడ్లీగానే నా దోశనే బాగుంది. ఇడ్లీ డైట్. ఇడ్లీ ఉంటే ఆరోగ్యానికి మంచిగా. ఇడ్లీ తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. దోశ ఎట్లా ఇంట్లో తిని బోరు కొట్టిన మా మమ్మీ ఏమంటారు, వారం మొత్తం పిండి పెట్టి అదే చేస్తుంది. అది తిని బోరు కొట్టింది అనమాట. కవరింగ్. క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారు. సో చేసి 10 రూపీస్ దోశ, ఇడ్లీ, ఉప్మా అండ్ ఉగ్గాని కూడా. సో పార్సల్ అయితే 20 రూపీస్ అంట. ఫైనల్గా మేము టిఫిన్ చేసేసాం. ఇంకా 90 రూపీస్ ఉన్నాయి. 90 రూపీస్తో ఇప్పుడు మేము లంచ్ చేయాలి, స్నాక్స్ చేయాలి, డిన్నర్ కూడా చేయాలి. చూడాలి అవి ఎట్లా అవుతుందో. ప్రస్తుతానికి ఎండలు బాగా ఉన్నాయని మాల్కి వచ్చేసినాం విండో షాపింగ్ చేద్దామని. కొంచెం సేపు టైం పాస్ అవుతుందని చెప్పి. యాక్చువల్లీ అవన్నీ ఎండ కొడుతుందని ఏసీ కోసం మాల్ అరే ఏంట్రా ఇది? మాల్ అయితే కొంచెం ఏసీ ఫీల్ అవ్వచ్చు అని చెప్పి. లేకపోతే అక్కడ ఉన్న ఎండలకి అక్కడే నైట్ వరకు సర్వైవ్ కాదు కదా, వెళ్ళిపోతాం ఇప్పుడే గంట సేపులో. సో ఇప్పుడు మాల్లో షాపింగ్ చేస్తా బిల్డప్ ఇస్తాం, కానీ ఏం కొన్నాము. జస్ట్ షోకి అంతే. ఒకసారి తిరిగేసి వస్తాం మాల్ అంతా. ఓకే, సీ యు ఇన్ ది లంచ్ టైం. బాయ్. మాల్ అంతా తిరుగుతున్నాం ఆకలి ఇవ్వద్దని చెప్పి. కానీ మాల్లో ఉన్న ఐటమ్స్ చూస్తే తినబుద్ధి అవుతుంది. కీర్తికి ట్రిగ్గర్ అవ్వాలి, ఆకలి అవ్వాలని. అప్పుడు తెలుస్తుంది. ఈమె నన్ను ఎన్ని రోజుల తర్వాత కలిసింది తెలుసా? అసలు ఇప్పుడు బ్లాగ్, ఇప్పుడు వీకెండ్ పెట్టుకొని నేను వెడ్నెస్డే రోజా అని చెప్పి నేను వచ్చా. హోలీకే కదా కలిసినాం. హోలీ ఎప్పుడైంది, ఇప్పుడెప్పుడైంది, మస్తు గ్యాప్ వచ్చింది. ఏమేమి కీర్తి ఆకలిస్తుందా? ఇప్పుడే కదా తిన్నావు దోశ? లేదు, ఇక్కడ ఫౌంటైన్ ఉంటుంది కదా ఒకటి, అది ఏడుందా అని చూస్తున్నా, వెతుకుతున్నా. మనం ఏం ఛాలెంజ్ చేసినాం గుర్తుందా? 100 రూపీస్ ఛాలెంజ్. అది ఎంత తెలుసా? 40. 20. నేను తింటారా అయితే? సర్లే సర్లే ఎన్నెన్నో అనుకుంటా. 2 hours later. ఇప్పుడు 1 అయింది అనమాట. సో లంచ్కి వచ్చాము పీవీఆర్ మిశ్రాంబాగ్ దగ్గర. ఇక్కడ బిర్యానీ ఉంది. సో బిర్యానీ ట్రై చేద్దామని వచ్చాము. సో ఎంత అంటారు అంకుల్ చూసి తిందాం.
ఇక్కడ దమ్ బిర్యానీ 100, ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ 130. ఇలా 100 రూపీస్ అనమాట. సో ఛాలెంజ్ 100 కాబట్టి మేము ఇద్దరం షేర్ చేసుకుంటున్నాం. 50 తనకి 50 నాకు, సో 40 మిగులుతాయి. 40 ఏమొస్తుందో చూద్దాం. బాగుంటుంది. తిన్న తర్వాత మీరే చెప్పాలి, మనం చెప్పాల్సి అంతే. ఎమ్మి బిర్యానీ వితౌట్ పీసెస్, నేను తల్లి వితౌట్ పీసెస్ అనమాట. పీసెస్ అన్నీ క్లిప్గా వచ్చేస్తాడు. సూపర్ ఉంది. 100 రూపీస్ కానీ చాలా బాగుంది బిర్యానీ. అయితే చాలా బాగుంది. సేమ్ రెస్టారెంట్ అట్లా అంత టేస్ట్ అయితే. అంకుల్ చాలా మంచోడు. యాక్చువల్గా ఇక్కడ మీల్స్ ఉండే అండ్ బిర్యానీ కూడా ఉండే. సో మీల్స్ డైలీ ఇంట్లో తింటాం అనేసి బిర్యానీ ట్రై చేసినాం. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఎలా ఉంటుందో ఏదో అనుకున్నా. బాస్మతి రైస్తో యమ్మీ. టేస్ట్ అయితే అద్దరిపోయింది. నాకు లెగ్ పీస్ వచ్చింది. క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారు. లేపుతుందమ్మా. ఏం తినాలంటే అది తినండి. ఎందుకంటే ఇక్కడ మధ్యాహ్నం బాగానే చాలా రష్ అయిపోతున్నారు. ఈ అంకుల్ అనమాట మాకు ఇచ్చింది. సో చాలా బాగా మాట్లాడాడు. కర్రీ అండ్ బిర్యానీ ఇంకా ఆనియన్స్ కూడా ఇచ్చాడు. సేమ్ రెస్టారెంట్ స్టైల్లా ఎలా ఇస్తారో అలా ఇచ్చాడు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ పీవీఆర్ మొత్తం 5 hours later. ఇంకా 40 రూపీస్ మిగిలాయి. దాంతో మేము ఇప్పుడు స్నాక్స్ ఇంకా డిన్నర్ మేనేజ్ చేయాలి. సో అందుకే 10 రూపీస్లోనే కంప్లీట్ చేయాలి స్నాక్స్ అని అనుకుంటున్నాము. తర్వాత ఇంకా 30-60 మిగులుతాయి. అది కూడా మేము షేర్ చేసుకుంటాం అనమాట. అన్నీ 1/2 అనమాట. 1/2 అయితేనే సర్వైవ్ అవుతాం అనమాట. ఎండ్ ఆఫ్ ద డే వస్తుంది అనుకుంటా. అదే చూద్దాం. సో మేము ఏం తినాలా అని చూస్తున్నాం. కానీ ఇక్కడ ఏం దొరకట్లేవు. 10 రూపీస్కి చేద్దాం స్నాక్స్ అని అనుకుంటున్నాం. నాకు ఐస్ క్రీమ్ తినబుద్ధి అవుతుంది. కొంచెం ఐస్ క్రీమ్ తింటే చల్లగా అవుతుందని, కొంచెమన్నా కూల్ ఉండొచ్చు అని. సో వీఆర్ సర్చింగ్ ఫర్ 10 రూపీస్ ఐస్ క్రీమ్. సో లెట్స్ గో. ఇక్కడ అన్ని బాటా షోరూమ్స్, స్కూల్స్ తప్ప ఇంకేం లేవు. సో బేకరీ కోసం సర్చ్ చేస్తున్నాం. ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ కూడా కాస్ట్లీ ఉంటాయి. ఇంకేం తినాలా అని చూస్తున్నాం. ఐస్ క్రీమ్ ఒకటే ఉంది. సో ఐస్ క్రీమ్ ఒకటే బెటర్ ఆప్షన్ మనకి. సో బేకరీ సర్చ్ చేస్తున్నాం, ఏ బేకరీకి వెళ్ళాలి అని. అయినా ఈ వెదర్కి ఐస్ క్రీమ్ తినడమే బెస్ట్. సో 10 రూపీస్ ఐస్ క్రీమ్ కోసం సర్చ్ చేస్తున్నాము. ఏంటంటే ఇక్కడ అన్నీ 20-40 తప్ప ఏం అనిపించలేదు. చూడు, ఓపెన్ చేసి చూడు. 20 రూపీస్ ఉంది. 20 ఉందా? ఓపెన్ చేసి చూడు. ఆరెంజ్ది అది 10 అనుకుంటా ఐస్ క్రీమ్. అది యా, దొరికింది ఐస్ క్రీమ్ మాకు 10లో. ఇంకేమున్నాయి చూడు ఒకసారి. కప్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయా? 20 ఉన్నాయి అవి. ఇవన్నీ 20 ఉన్నాయి. మా బడ్జెట్ దాటిపోతుంది ఇదంతా. ఫైనల్గా మాకు 10 రూపీస్ ఐస్ క్రీమ్ దొరికింది. సో యాక్చువల్గా వేరేది ట్రై చేద్దాం అనుకున్నాం. బట్ ఛాలెంజ్ కోసం అండ్ ఈ ఎండకి తట్టుకోలేమన్నమాట. సో కూల్గా ఐస్ క్రీమ్తో. మీకు కూడా మీ చైల్డ్హుడ్ గుర్తొస్తుందా? ఇలాంటి ఐస్ క్రీమ్స్ అప్పుడు తిని ట్రై చేస్తుంటారు కదా. చేస్తే కింద కమెంట్ చేయండి. అది తింటుంటే ఇట్లా కూల్ అయిపోతుంది బాడీ అంతా. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాం, మళ్ళీ ఇప్పుడు తింటున్నాం. యాక్చువల్గా కుల్ఫీ కూడా ఉండే 10 రూపీస్కి. బట్ ఇది తినక చాలా రోజులు అయిందని చెప్పి ట్రై చేసాం అనమాట. ఇంకా క్వాలిటీ వాళ్ళకి దొరికింది తెలుసా మాకు. సి
క్వాలిటీ వన్స్, ది బ్రాండ్ వన్. స్నాక్స్ అయితే అయిపోయినాయి. నెక్స్ట్ డిన్నర్ ఎక్కడ తినాలని ఆలోచిస్తున్నాం. ఏదైనా మంచి ప్లేస్ దొరికితే బాగుంది కదా తినడానికి. ఇంకా 30 మిగిలాయి. సో 60 రూపీస్లో కంప్లీట్ చేయాలి డిన్నర్. సో అలా అయితే చాలా. స్నాక్స్ అయితే అయిపోయింది. సో డిన్నర్ ఆఫ్టర్ 2 hours later. 2 hours later. సో ఆల్మోస్ట్ 8 అయిపోయింది, డిన్నర్ టైం అయిపోయింది. సో మేము 5-6 షాప్స్ తిరిగాము, మాకు ఎక్కడ దొరకలేదు. ఫైనల్గా ఒక షాప్కి అయితే వచ్చాము. ఇక్కడ వెజ్ నూడిల్స్ ఆర్డర్ ఇచ్చామన్నమాట. అది కూడా 1/2 షేరింగ్. సో మాకు 60 రూపీస్ మిగిలాయి కదా. సో 30 కీర్తివి, 30 నావి. సో 60లో ఛాలెంజ్ కంప్లీట్ చేసినాం. సో ఫుడ్ ఆర్డర్ చేసాము, వస్తుంది, టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. టేస్ట్ చేసి చూద్దాం. సో మాకు 60 రూపీస్కే దొరికిందనమాట వెజ్ ఆఫ్ నూడిల్స్. టేస్ట్ బాగుంది. సో ఫైనల్గా ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. అసలు ఛాలెంజ్ కంప్లీట్ అవ్వదు అనుకున్నాము, ఎందుకంటే 100తో ఎలా సర్వైవ్ అవుతాము, అసలు వస్తే నిజంగా అని అనుకున్నాం. బట్ మేము 4 బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ 4 కంప్లీట్ చేసాము ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా. సో మీరు కూడా ట్రై చేయండి, 100తో ఎలా సర్వైవ్ అవుతాం, మీరు ఏమేమి తిన్నారో కమెంట్ చేయండి. అండ్ సో దీనివల్ల ఏమర్థమైందంటే 100 రూపీస్తో మనం సర్వైవ్ అవ్వగలుగుతాం అని తెలిసింది. ఫుడ్ వాల్యూ తెలిసింది మెయిన్, అండ్ మనీ వాల్యూ కూడా తెలిసింది. సో అవ్వచ్చు ఒక పర్సన్ అని చెప్పి. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పండు మోనికా ఛానల్. లవ్ యూ గైస్, బాయ్.